అందరికీ నమస్కారం. నా పేరు వి సాయి శివాని. నేను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు విప్రో ఎథెన్ 2024 భాగంలో సస్టైనబిలిటీ వాటర్ గురించి ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అందులో వ్యవసాయంలో నిపుణులైన ఒక రైతుని ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీ పేరు సార్? నా పేరు రాజేంద్రరావు గంటి. మీరు ఒక రైతుగా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? సుమారుగా 20 సంవత్సరాల పైబడి నుండి చేస్తున్న వ్యవసాయం. మీరు ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు? సుమారుగా ఒక 16-18 ఎకరాల వరకు. ఏ పంటలు పండిస్తున్నారు? మామూలు వ్యవసాయ పంటల విషయంకి వచ్చి వరి, చెరుకు, పప్పు దినుసులు పండిస్తుంటాం నువ్వులని. అలాగే వ్యాపారాత్మక పంటలు అయితే జీడి మామిడి కూడా పండిస్తాం. కొంత పామాయిల్ కూడా వేస్తాం. నెక్స్ట్ కొంత నిమ్మ తోట, కొంత జామ కూడా కొంత వేస్తాం. ఇప్పుడు మీరు వాటర్ అనేది సోలార్ సిస్టమ్ ద్వారా సప్లై చేస్తున్నారా, లేదంటే ఎలక్ట్రిక్ ఏమైనా సప్లై చేస్తున్నారా? అంటే యాక్చువల్గా ఇక్కడ మా మామగారు వాళ్ళు అయితే వాళ్ళు ఎలక్ట్రిసిటీ ద్వారా చేస్తారు. ఒక 50 years బ్యాక్ సోలార్ సిస్టమ్ అనేది సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నేను సబ్సిడీ మీద సోలార్ ప్యానెల్స్ తీసుకున్నాను. అవి ఇప్పుడు మనకి ఏంటంటే పక్కన బోర్వెల్ ద్వారా మనకి సన్లైట్ మినిమం చిన్న సన్లైట్ అయినా సరే మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఆ వాటర్తో నేను ఇరిగేషన్ చేస్తున్నాను. అలాగే కొంచెం మామిడి తోట, జీడి మామిడి తోట ఉంది కదా, వాటికైతే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా చేస్తాను. అంటే మొక్క మొదలు నీరు పడుతుంటాయి. స్ప్రింక్లర్స్, డ్రిప్ వాటి ద్వారా కల్టివేషన్ చేస్తాను. నెక్స్ట్ మీరు నీటిని ఎలా నిల్వ చేస్తున్నారు? ఒకవేళ ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఏ ఏ పద్ధతులు యూజ్ చేసి నిల్వ చేస్తున్నారు? నీటిని నిల్వ చేయడం అంటే ఇప్పుడు నాకు ఒక దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉంది. అది కొంచెం స్టెప్ బై స్టెప్ ఉంటుంది మామూలు వాటర్ అంటాను. అప్పుడు ఎనర్జీస్ అని చెప్పేసి నీటిని నిల్వ చేసే విధంగా ఒక 5 ఎకరాలకి ఒక చిన్న కుంటలాగా చిన్న చెరువులాగా అది వర్షం వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా ఎక్సెస్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చినప్పుడు అందులో నిల్వ ఉండిపోతుంది వాటర్ అంతా. అది మనకి పక్కన బోర్వెల్స్ వేయడం వల్ల గతంలో కంటే కొంచెం మిగతా వాళ్ళకంటే నాకు ఒక 2-3 months వరకు కూడా చెట్లు పచ్చగా ఉంటాయి వాటర్ స్టోరేజ్ అనుకోవడం వల్ల. ఇప్పుడు ఎక్కడైతే నీరు నిల్వ ఉండదో వాళ్ళకి కొంచెం ముందుగా డ్రై అయిపోతుంది. నాకు ఎక్కువ 2 months వరకు కూడా నాకు కొంచెం సస్టైనబుల్ అవుతుంది. తర్వాత ఏమైనా బోర్వెల్స్ కూడా పర్లేదు కొంచెం డెవలప్ అయ్యాయి అది చేయడం వల్ల. అదేంటంటే మనం ఉపాధి హామీ పథకం ఉంది కదా, అప్పట్లో తగ్గించాను. ఆ చెరువు 10 ఎకరాల్లోనే మధ్య చిన్న చెరువులు తగ్గించాను. అందులో వాటర్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడడం వల్ల కానీ లేక గాలి వల్ల కానీ, ఒకవేళ వర్షాలు లేకపోవడం వల్ల కానీ మీరు ఎప్పుడైనా మీ పంటలు కోల్పోయారు? ఆ నష్టం కూడా జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్ నేను మినపచేను వేసినప్పుడు కరెక్ట్ పంట పండింది, వర్షం వస్తుంది విపరీతంగా. వచ్చేస్తారు తీసుకుని వచ్చి ఇలా ఈ సోలార్ ప్లేట్ కింద కూర్చొని నమ్మ జరుగుతుంది. మొన్న రీసెంట్లీ నువ్వుజను బాగా ఒక 5 daysలో పండేస్తుంది బాగా. కరెక్ట్గా ఒక్కసారి వర్షం పడుతుంది. అవి వాటర్ని రెసిస్ట్ చేసుకోలేవు. నువ్వుజను అది కింద ఒకటి నువ్వు ఒకటి. కానీ అంటే అది ఆ 5 days కొంచెం వర్షం తుఫాను ఆగేలా ఉంటే ఇంకా ఎక్కువ మంచి ఈల్డ్ వచ్చింది నాకు నువ్వుజను. అయినా పర్లేదు, అంతవరకు డెట్న అయ్యేది అది. అలాగే డ్రై విషయంకి వచ్చేసరికి వెళ్ళంటే ఒక 5 weeks పెట్టి కూడా ఆ ప్రాబ్లం రాలేదు. వర్షం పడకపోవడం వల్ల నష్టం జరగలేదు. ఎప్పుడో ఒక 10 years క్రితం అంటే వర్షం పడక వరాకులు ఎండిపోవడం కానీ అలా జరిగింది. లాస్ట్ 10 years నుండి కూడా ఆ ప్రాబ్లం రావడం పెద్దగా. ఇప్పుడు పంటలకు అనేది నీరు అందించడం ఎందుకు ముఖ్యం? యాక్చువల్గా ప్రతి జీవికి ముఖ్యమైన కావాల్సినటువంటి ఆక్సిజన్, నీరు. అది మనుషులు కావాలి, పశువులు కావాలి, పంట కావాలి, వ్యవసాయానికి కానీ దేనికైనా సరే. అది లేదు అసలు ఏమీ చేయలేం కదా. కానీ ఆ ఉన్న నీరుని మనం చాలా సద్వినియోగం చేసుకుని ఉన్నప్పుడు ఇజ్రాయెల్ చిన్న దేశం ఉంది, వాళ్ళకి అసలు నీరు చాలా కష్టం. వాళ్ళు డ్రిప్ ద్వారా వ్యవసాయం మనకంటే ఎక్కువ పంట పండిస్తారు. చిన్న దేశం అది. క్యూబా చాలా చిన్నది, మా విశాఖపట్నం అంత ఉంటుంది. ప్రపంచం మొత్తానికి కూడా చెరుకులో ఎక్కువ మన పంచదార ఎక్కువ సప్లై చేస్తాం క్యూబాని. అంటే మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందో అంత చిన్న దేశం ప్రపంచం మొత్తానికి కూడా సప్లై చేస్తుంది. అలాగే నెదర్లాండ్స్ అని ఉంది, చాలా చిన్న దేశం, ప్రపంచం మొత్తానికి కూడా ఫుడ్ సప్లై చేస్తుంది. అంటే 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు కూడా వాళ్ళ దేశంలోనేమో బంగాళదుంప, మన ప్రపంచం మొత్తం అంటే బంగాళదుంపకి డెఫిసిట్స్ వస్తే వాళ్ళ దేశంలో బంగాళదుంప డెఫిసిట్స్ లేదంట. చిన్న దేశం సరే ప్రపంచం మొత్తానికి కూడా ఎక్కువ సప్లై చేస్తుంటాయి. ఇంకా అన్నిటికీ ముఖ్యమైన విషయం చెప్పించాడు. మొట్టమొదటి రేడియో ఉండేది. రేడియో డెవలప్ బ్లాక్ అండ్ టీవీకి ఇచ్చి కలర్ టీవీకి తర్వాత LED, తర్వాత స్మార్ట్ టీవీ రకరకాలు వచ్చాయి.
కానీ రైస్ బదులు ఆల్టర్నేషన్ ఏమైనా వచ్చింది అంటే పంట మనం తినే ఫుడ్ ఉంది కదా, ఫుడ్ అయిన మిషనరీలో మనం తయారు చేయగలం ఫుడ్ని. ఎప్పటికైనా సరే మనిషే వ్యవసాయం చేస్తేనే మనం తినే పంటనే వస్తుంది. మిగతా ఏమో మౌలిక వస్తువులన్నీ కూడా టెక్నాలజీ మారుతుంటుంది, కానీ ఫుడ్ అనేది మాత్రం ఎప్పుడు కూడా టెక్నాలజీ మారదు. ఈల్డ్ మారుస్తుంటుంది. అంటే అది మా తాతగారు పండించినప్పుడు ఎకరాకి 10 కట్టలు పండేది, నేను పండించినప్పుడు 20 కట్టలు వచ్చింది. ఇప్పుడు 40 కట్టలు, అంటే ఎకరాకి 40 బస్తాలు 50 బస్తాలు. అలాగే టెక్నాలజీ మారి టెక్నాలజీ పెరిగి పంట ఈల్డ్ పెరుగుతుంది తప్ప దానికి మార్గం లేదు. మిషనరీలోనే రైస్ని తయారు చేయగలిగి పప్పులు తయారు చేయ మిషనరీ ద్వారా ఏమన్నా అంటే ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేది ఉండాలి. అంటే ఈ భూమి మీద మనిషి జీవించేంత కాలం కూడా ఫుడ్ అనేది మనం తయారు చేసుకోవాలి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనం ఏ స్థాయిలో ఉండి మనం వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి. అవకాశం ఉంటే ఎంతో కొంత వ్యవసాయం చేయడం చేయాలి. ఆ పని తర్వాత తరాలకు మాత్రం ఈ వ్యవసాయం చేయడం మనం చేయకపోతే మా తాతయ్య గారు చేసేవారు వ్యవసాయం, తర్వాత మా నాన్నగారు చేసేవారు. మా నాన్నగారు అన్ని రెండు శుభ్రంగా ఉద్యోగం చేయొచ్చు కదా మరి. కానీ నాకు వ్యవసాయం ఇష్టం. నేను ఆ రోజు కొంత వ్యవసాయం నేర్చుకున్నాను. నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి నేను ఇవాళ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాను. యాక్చువల్గా మన దేశంలో కొంచెం నామోస్గా ఫీల్ అవుతాం, కానీ మిగతా దేశాల్లో మన వ్యవసాయం చాలా గొప్పగా చేస్తాం. మొన్న ఎందుకు ఇప్పుడు మీరు టీవీలో యాడ్ చూస్తుంటారు, సరించి ఇప్పుడు పాలు గురించి యాడ్ ఇస్తున్నాడా, పాలు ప్యాకెట్ గురించి అని కంట్రీ అతను ఐఐటి స్టూడెంట్ జాబ్ రిజైన్సెస్ వచ్చి శుభ్రంగా డైరీ ఫామ్ పెట్టుకున్నాడు. ఇవాళ 1800 కోట్ల పైన బిజినెస్ చేస్తారు టర్న్ ఓవర్. అంటే పెద్ద ఐఐటి చదివిన వాళ్ళు కూడా రిజైన్సెస్ వచ్చి మన వ్యవసాయం మీదకి వస్తారు. రైతు మనం అనుకుంటాం, అమ్మ నా పిల్లల్ని వ్యవసాయం ద్వారా బాబు శుభ్రంగా చదివించుకుంటే ఏ సాఫ్ట్వేర్ ఏ ఇంజనీర్ అవుతారు అనుకుంటాం. వాళ్ళు మళ్ళీ కొసుకెళ్ళిపోయి ఏం చేస్తారు, చివరికి ఇక్కడే వ్యవసాయం మనస్థానం దొరుకుతుంది, మంచి ఫుడ్ తింటున్నాం, మంచి ఫుడ్ మనం పండించుకోగలుగుతున్నాం. ఆ స్థాయికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళందరూ. ఇది బాగా మనకి దాని పేరు అది మై ఫుడ్ అని చెప్పేసి ఒక కథ ఐఐటి వాళ్ళు కూడా చేస్తారు. జాబ్ మీద విరక్తి పిడిచింది. ఆ టెస్ట్ని భరించలేక వచ్చేసి శుభ్రంగా 10 ఎకరాలు తీసుకొని 3000 పండించుకుని సప్లై చేస్తారు ఇక్కడంతా. అంటే మళ్ళీ చివరికి మళ్ళీ వ్యవసాయంలోకి వస్తారు అందరూ. అందువల్ల నా సజెషన్ అయితే మమ్మల్ని బాగా చదువుకోండి, కానీ ఎప్పుడో మన పల్లెటూరులో ఉన్న ఏదో టైంలో రావడం, సినిమా రావడం, పూట వ్యవసాయం ఎలా చేస్తామో తెలుసుకోవడం పెట్టి అది నేర్చుకుందాం అనుకో. అట్లీస్ట్ మనం వ్యవసాయం అనేది మన తిండి మనం సంపాదించుకోగలుగుతాం. అది అంతే కదా. ఇప్పుడు మిషనరీ తయారు చేయవు కదా, బియ్యం మిషనరీని తయారు చేయవు కదా, పండించుకుంటాను కదా. అందరూ ఉద్యోగాలు అంటే వెళ్ళిపోతే మన కింద పెట్టి అంటే ఇది నేర్చుకోవాలి మనం. ఇది మన చేతిలో ఉందనుకో ఎప్పటికైనా సరే మనం బతకగలుగుతాం.